వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకాడేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. టాలెంటేగా ఈ టైమింగ్ కూడా. కాటికి కాలు జాపి రేపో మాపో అన్నట్టున్న ముసలోడికి కూడా పదవి మీద వ్యామోహం పోకపాయ. లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగులు ఉద్యమం చేస్తే, నిరుద్యోగులు ధర్నాలు చేస్తే గోషామాయిల్ స్టేడియం ముంగడికి వచ్చి గేట్ కాడ గంటలు కూర్చొని పోయిన ముసలోడు ఇలా కంటికి కనిపించకుండా పోయాడు. ఏడున్నో కోదండరాం బిడ్డ, ఏం సంగతి? పదవి మీద గింత వ్యామోహం ఎందుకు నీకు సచ్చే సమయానికి? కనీసం పోయే ముంగటన నిరుద్యోగులకి, తెలంగాణ సమాజానికి మంచి చేసిపోగదా? చిన్నగాని దయాకర్, మేము ఏం అడిగితే నువ్వేం మాట్లాడుతున్నావు? మేము డిఎస్సి పోస్ట్పోన్ గురించి మాట్లాడితే నువ్వు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతూ మాట్లాడుతున్నావు. ఏమన్నా దిమాగ్ సెంటర్లో లేదా? నువ్వు బయట తిరగకు. ఆ ఎర్రగడ్డ నుంచి డాక్టర్లు వచ్చి వేసుకొని పోతారు వ్యాన్లని. నువ్వు ఇట్లా మాట్లాడితే, సంబంధం లేని మాటలు మాట్లాడితే. మేము డిఎస్సి పోస్ట్పోన్ గురించి మాట్లాడితే నువ్వు బీఆర్ఎస్ లీడర్ల గురించి, కేటీఆర్ చిత్తశుద్ధి గురించి నువ్వు మాట్లాడతావేంటి? డిఎస్సి పోస్ట్పోన్ విషయంలో కానీ, 23,000 మెగా డిఎస్సి పోస్టుల విషయంలో కానీ ఇప్పటిదాకా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని ధైర్యం లేని చేత కానీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి వందలాది మంది నిరుద్యోగులు డిఎస్సి పోస్ట్పోన్ వద్దు, ఇప్పుడే ఇమీడియట్గా పెట్టండి, మీరు తీసుకున్న డిసిషన్ రైట్ అని హర్షం వ్యక్తం చేస్తుర్రు అని చెప్పి అంటున్నావు కదా. ఆ నిరుద్యోగుల ఫుటేజ్, ఆ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న నిరుద్యోగుల ఫుటేజ్ కనీసం ఒక్కటి రిలీజ్ అయ్యి దయాకర్. వెనుక నుంచి ఎవడో బ్రీఫింగ్ ఇస్తే, ఇంకెవడో వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నీలాంటి పిచ్చి రాజకీయ నాయకులు కాదు డిఎస్సి అభ్యర్థులు అంటే. సంవత్సరాల తరబడి సైకాలజీ చదివి ఓపిక్గా ఎవడొచ్చినా ఓపిక్గా మాట్లాడే గుణం ఉన్నోళ్ళు డిఎస్సి అభ్యర్థులు అంటే. ఆ విషయం గుర్తుంచుకో.